ప్రైజ్ లార్డ్. హాయ్ అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా వందనాలు. ఇదిగో ఇంకా నా బ్రతుకుల్లో ఫలితం రావడం లేదే. దేవుని కోసము మంచిగా ఆలోచిస్తూ కూడా నా ఒక మంచి ఆయనలో నడుస్తూ కూడా నా బ్రతుకులో ఫలితం రాలేదే. ఎంత చూసినా విఫలమే. ఇదిగో ఒక మొక్క ఒక భూమిలో పడగానే అది రావడానికి సమయంకి వస్తుంది కదా. ఒక మంచి విత్తనము నీ హృదయంలో రావగానే చూడండి, అందరు ఇక్కడ ఏం చేస్తున్నారు, ఒక మంచి విత్తనాన్ని మంచి భూమిలో వేస్తున్నారు కదా. ఆ విధముగానే నీవు దేవుని వాక్యం ఎప్పుడైతే నీ హృదయంలో వేసుకున్నావో, నీ హృదయంలో స్థాపించబడి ఉన్నదో, ఎప్పుడైతే నీ వాక్యం అనే సందేశాన్ని, వాక్యం అనే విత్తనాన్ని నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో మరి లోతుగా ధ్యానించావో, ఆ విత్తనం ఎప్పుడు కూడా విఫలం అవ్వదన్నమాట. ఎప్పుడు కూడా సమయం తీసుకుంటుంది, కానీ ఏమాత్రము ఆ రాత్రి నెలలో పడిన విత్తనం వల్లే, ఆ ముళ్ళ పొదల విత్తనం వల్లే ఏమాత్రం కృంగిపోగాని అది ముందుకు వెళ్ళడానికి, అది ఫలం ఇవ్వడానికి మంచిగా ఒక సమయం ఉన్నదన్నమాట. ప్రతి దానికి ఒక సమయం ఉన్నట్టు నీ బ్రతుకులో కానీ నీ భవిష్యత్తులో కానీ ఏమైతే కోరుతున్నావో, దేవునికి ఏమైతే విన్నపము చేసి ఉన్నావో, ఆ విధముగా అది ముందుకు వెళ్ళడానికి ఒక సమయం ఉంది కదా. మరి ఎందుకు తొందరపాటు దేవుని ఎందుకు దోషణ చేయిస్తున్నావు, దేవుని ఎందుకు నిరీక్షణ కోల్పోతున్నావు కదా. ఆ దేవుడు నిన్ను మంచిగా తయారు చేసి ఆ మంచి నేల పడేటట్టు చేసింది కూడా ఆయనే కదా. ఇంకా ఏమాత్రం సందేహింపక ఆయన ఒక సమయం కోసం ఎదురు చూస్తూ, ఆయన చూపిన ఒక దారిలో నడుస్తూ, ఆయన చూపిన నిరీక్షణలో నిరీక్షిస్తూ ఏమాత్రం సందేహించకుండా ధైర్యముగా నిబ్బరము కలిగి మనమందరూ ఉండునుగాక. ఆమేన్. బాయ్ బాయ్.